టీమిండియా మరోసారి ఉత్కంఠభరిత పోరులో తన స్టామినాని చూపించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మరోసారి గుర్తుకు వచ్చింది. లంకతో జరిగిన హోరాహోరీ పోరులో ఆఖరి టీ20లో భారత్ సూపర్ ఓవర్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 3 టీ20ల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ స్కిల్ తో వావ్ అనిపించుకున్నాడు. తమకు వచ్చిన అవకాశాలని రియాన్ పరాగ్, జైస్వాల్, రింకు సింగ్ లు సద్వినియోగం చేసుకున్నారు. జట్టులో స్థానం కోసం 100% కృషి చేశారు. కానీ ఒకరు మాత్రం తన టాలెంట్ ను చేజేతులా వృధా చేసుకున్నారు. మామూలుగా అయితే శాంసన్ చాలా టాలెంటెడ్ ప్లేయర్, కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం అతని టాలెంట్ కి తగ్గట్టుగా అయితే రాలేదు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ మరో అవకాశాన్ని అయితే వృధా చేసుకున్నాడు. వరుసగా 2 మ్యాచ్లను డక్అవుట్ అయ్యాడు. శ్రీలంకతో 2వ టీ20లో గోల్డెన్ డక్అవుట్ అయిన సంజు శాంసన్ 3వ టీ20లోనూ పరుగులు ఏం చేయకుండానే వెనుదిరిగాడు. బ్యాటింగ్ లోనే కాదు, కీపింగ్ లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. కీపింగ్ లో 2 కీలక క్యాచ్లను చేజార్చాడు. మొదట కుషాల్ మెండిస్, ఆ తర్వాత కుశాల్ పెరేరా క్యాచ్ల్ని చేజార్చాడు. ఈ క్యాచ్లు కూడా పట్టి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వచ్చేది కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సంజు శాంసన్ అట్టర్ ఫ్లాప్ షోపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అవకాశాలు రాక వస్తే నువ్వు ఆడే చెత్తాటి ఇదేనా అంటూ మండిపడుతున్నారు. టాలెంట్ ఉన్నా దాన్ని ఎలా వాడాలో తెలియని క్రికెటర్ సంజు శాంసన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలంటూ గట్టిగా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే సంజు శాంసన్ కి గట్టి పోటీనిచ్చే కుర్రాళ్లు ఎందరో ఉన్నారు. రిషబ్ పంత్, ధ్రువ్ జురైల్, జితేష్ శర్మ వికెట్ల కీపర్ల రూపంలో సవాల్ విసురుతున్నారు. కేఎల్ రాహుల్ కూడా నేనేమీ తక్కువ కాదంటూ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి టైంలో వచ్చిన 2 బంగారం లాంటి ఛాన్సులను మిస్ చేసుకోవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వెళ్ళి ఐపీఎల్ ఆడుకో, అక్కడే అయితేనే భారీగా పరుగులు చేస్తావు, నీవు టీమిండియాకి పనికిరావు అంటూ గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. మరి శాంసన్ 2 సార్లు డక్అవుట్ గా వెనుదిరగటానికి గల కారణాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.